ఐ సపోర్ట్ ప్రశాంత్ కిషోర్, ఐ డోంట్ సపోర్ట్ ప్రశాంత్ కిషోర్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్ లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. ప్రశాంత్ కిషోర్ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది ఉన్నారో ఆయన తెలియాలి. ఆయన ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తారు, అందుకే ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఐ సపోర్ట్ ప్రశాంత్ కిషోర్, ఐ డోంట్ సపోర్ట్ ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల వ్యూహకర్త బీహార్ రాజకీయాల్లో సొంతంగా అడుగుపెట్టి ముఖ్యంగా ఉప ఎన్నికల్లో తన జనసురాజ్ పార్టీకి ఆశించినటువంటి ఫలితాలు సాధించలేకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఒక కారణంగా నిలిచారనే ఊహాగానాలు రాజకీయ పరిశీలకుల్లో బలంగా వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఘన విజయానికి సూత్రధారిగా వ్యవహరించడం ద్వారా ప్రశాంత్ కిషోర్ అనూహ్యమైనటువంటి కీర్తిని, శక్తిని సంపాదించుకున్నారు. అయితే అదే కీర్తి ఆయన స్వరాష్ట్రమైన బీహార్లో సొంతంగా రాజకీయం చేయడానికి అడ్డగా నిలిచిందని చెప్పొచ్చు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ప్రశాంత్ కిషోర్కి ఒక వ్యూహకర్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. జగన్ చేపట్టిన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర, సమ్మర్ శంకరావం వంటి ప్రచార కార్యక్రమాలని విజయవంతంగా డిజైన్ చేసి 151 స్థానాలు గెలిపించడం ఆయన వృత్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ఈ అద్భుతమైన విజయం ఆయనకు ఒక రకమైనటువంటి అజేయమైన శక్తిని, తన వ్యూహాలు తిరుగులేనివని నమ్మే అతి విశ్వాసాన్ని ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అతి విశ్వాసమే ఆ తర్వాత ఆయన బీహార్లో వ్యూహకర్త పాత్రను వదిలి రాజకీయకర్తగా, కార్యకర్తగా సొంత పార్టీ అధినేతగా మారడానికి దారితీసింది. జగన్కి పనిచేసినప్పుడు పీకే రూపొందించిన వ్యూహాలు ముఖ్యంగా ఒక బలమైన వ్యక్తిత్వం మీద ఆధారపడడం, సంక్షేమ పథకాలని నినాదంగా మార్చడం వంటివి ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక రాజకీయ వాతావరణాన్ని, కారకులకి సరిపోతాయి. అయితే బీహార్ రాజకీయ భూభాగం చాలా భిన్నమైనది. అక్కడ కుల సమీకరణాలు, ప్రాంతీయ పార్టీల పట్టు, దశాబ్దాల పాతుకుపోయిన నాయకుల ఆధిపత్యం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మోడల్లోని ఏకపక్ష నాయకత్వ విధానాన్ని పీకే బీహార్లోని స్థానిక సమస్యలు, సంక్లిష్టమైనటువంటి కుల సమీకరణాలకి సరిగ్గా అన్వయించలేకపోయారు, లేదా ఆ ప్రయత్నం బీహారీ ఓటర్లకు పెద్దగా రుచించలేదు. మరో పరోక్ష ప్రభావం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ బీహార్లో సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన సాధించినటువంటి అపారమైన గత విజయాలే అడ్డంగా నిలిచాయి. జగన్ లాంటి శక్తివంతమైన నాయకులకి భూమి సిద్ధం చేసిన మాస్టర్ స్ట్రాటజిస్ట్ ఆయన. ఇప్పుడు బీహార్లో ఒక కొత్త రాజకీయ శక్తిని నిర్మించడానికి ప్రయత్నించడం ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు అనుమానాలకు తావిచ్చింది. ఆర్జేడీ వంటి ప్రతిపక్ష పార్టీలు వెంటనే ఆయన్ని ఎన్డీఏకి సహాయం చేయడానికి ప్రతిపక్ష ఓట్లు చీల్చే బీ టీం అని ముద్ర వేశాయి. ఈ ముద్రకి కారణమైన గతంలో బీజేపీతో సహా అనేక పార్టీలకు పనిచేసిన విస్తృత నేపథ్యమే. ఈ నేపథ్యానికి జగన్ విజయం ఒక పెద్ద ఉదాహరణగా నిలిచి ఆయన విశ్వసనీయత మీద అనుమానాలను పెరిగేందుకు దోహదపడింది. చివరికి జగన్ విజయం పీకే మీద పెట్టినటువంటి అంచనాల భారం చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించినటువంటి వ్యూహకర్త బీహార్లో స్థానిక ఉప ఎన్నికల్లో కూడా గెలవలేకపోవడం ఆయన మీద ఉన్నటువంటి అజయ్ వ్యూహకర్త అనే ముద్రను దెబ్బతీసింది. పీకే బీహార్ రాజకీయాల్లో ఒక సామాన్య రాజకీయ నాయకుడిగా మారిపోయినప్పుడు ఆ విజయం సృష్టించినటువంటి అంచనాలతో పోలిస్తే ఆయన వైఫల్యాలు మరింత పెద్దదిగా చూపించింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి అద్భుత విజయం పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో ఒక అనామకుడుగా నిలబడడానికి దారితీసిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.